హైదరాబాద్ గచ్చిబౌలిలో పబ్లపై ఈగల్ టీం దాడులు నిర్వహించింది. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో తనిఖీలు జరిపారు. రాత్రి డీజే బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ నిర్వహించారు పబ్ నిర్వాహకులు. ఈ తనిఖీలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్ మరొకసారి వివాదంలోకి నిలిచింది. వరుసగా జరిపిన దాడుల్లో మరొకసారి ఈ పబ్కు పార్టీకి వచ్చిన వాళ్ళు డ్రగ్స్ కేసులో పట్టుబడడం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది రాత్రి ఈగల్ టీం నిర్వహించిన టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ క్వాక్ ఎరీనా పబ్ దగ్గర ఉన్నాం. ఇదే పబ్ దగ్గర 2 నెలల క్రితం కూడా ఒక డీజే పార్టీ నిర్వహించడంతో అక్కడ నిర్వాహకులకు సంబంధించి భారీ పార్టీ నిర్వహించడంతో ఇక్కడికి ఈగల్ టీం వచ్చి ప్రత్యేకంగా రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో కూడా దాదాపు 15 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ఎరీనా పబ్ ఎదురుగా మనకు కనబడుతుంది. నిన్న రాత్రి వీకెండ్ కావడంతో ఒక డీజేకి సంబంధించి బ్లాక్ కాఫీ పేరిట ఒక భారీ ఈవెంట్ని నిర్వహించారు. ఇదంతా కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాత్రి డీజే బ్లాక్ కాఫీ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్కి చాలామంది యువకులు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా లోపల పబ్లో పార్టీ నిర్వహించుకుంటున్న నేపథ్యం ఒకవైపు, అలాగే ఈ బ్లాక్ కాఫీ పేరుతో జరిగిన ఈవెంట్లో వాళ్ళంతా హాజరైన నేపథ్యంలో ఈగల్ టీంకి సమాచారం అందడంతో ఈగల్ టీం ఇక్కడికైతే రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇందులో ఈవెంట్లో పాల్గొన్న వారందరికీ కూడా డ్రగ్స్ టెస్టులు చేయడంతో అందులో 8 మంది డ్రగ్స్ సేవించినట్లుగా గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈగల్ టీం తీసుకొచ్చిన డ్రగ్స్ టెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో టెస్ట్ చేయడంతో అందరికీ కూడా పాజిటివ్ రావడం జరిగింది. వెంటనే ఆ 8 మందిని గచ్చిబౌలి పోలీసులకు అయితే అప్పగించారు. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. మరొక వైపు ఈవెంట్ ఎవరైతే నిర్వహించారో బ్లాక్ కాఫీ పేరిట ఎరీనా పబ్కు సంబంధించిన నిర్వాహకులు వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ ఈవెంట్లో పాల్గొన్న వారికి సంబంధించి ఎవరికైతే 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళకు సంబంధించి ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీళ్ళు ఈవెంట్కి రావడానికి ముందు డ్రగ్స్ సేకరించారా, లేకపోతే లోపలికి వచ్చిన తర్వాత ఎవరైనా వీళ్ళకి డ్రగ్స్ సరఫరా చేశారా అనేది నిర్ధారించే ప్రయత్నంలో ఒకవైపు ఉన్నారు. ఎందుకంటే గత 2 నెలల్లో చూస్తే ఇది రెండోసారి ఎరీనా పబ్కు సంబంధించిన వ్యవహారం బయటపడడం కాబట్టి మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. పబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చారు. 8 మందికి కూడా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. కెమెరా ఎల్ఎస్ ప్రసాద్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. మరోవైపు కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్కు నిన్న సినీ నటి హేమ వెళ్లారు. అయితే డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ గా వచ్చింది. ఇదే విషయాన్ని హేమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈవేళ నేను పబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పలేదు. జెన్యున్ గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను పబ్కి